ఇప్పుడు చెప్పండి, సాత్వికమైన మనసు గనక మనలో ఉండినట్లయితే శరీరమునకు ఏముంటుందంట? జీవం ఉంటుంది. సాత్వికమైన మనసు మనం ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉండగలుగుతాం. మత్సరము ఎముకలకు కుళ్ళు పెడుతూ ఉంటుందంట. ఎప్పుడు కూడా అనారోగ్యమును బారిన పడుతూనే ఉంటాం. అదే విధముగా దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. వాళ్ళని ఎవరైనా కానీ లోకములో కలిసిపోతూ ఉన్న వారిని, పాపాత్ముల ద్వారా వాడు పట్టిబడుతూ ఉన్న వారిని, వ్యభిచారపు స్త్రీ కలిగిన వారిని ఎవరైనా మన కళ్ళ ముందు ఉండినప్పుడు, వారికి తీర్పులోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆ తీర్పు తీర్చడానికి మనము ఎవరము కానే కాదు. తీర్పు తీర్చేవాడు న్యాయవంతుడైన దేవుడు ఉన్నాడు. వారు చూసుకుంటారే కానీ వారిని మనము సనుగులతో మాట్లాడవలసిన విషయం కానే కాదు. దరిద్రుని బాధించువాడు, వారు దరిద్రతలో ఉన్నారు. వారు జీవము కలిగిన దేవుని దగ్గర లేరు. వారు సాతాను యొక్క త్రోవలో పట్టబడి ఉన్నారు. వారి దరిద్రత జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అలా దరిద్రుని బాధించువాడు వారి సృష్టికర్తను నిందించువాడంట. దరిద్రులను కూడా మనం ప్రేమించేవారిగా ఉండాలి. ఆదరించేవారు లేనప్పుడు ఆదరించగలిగిన మాటలు మాట్లాడేవారిగా ఉండాలి. సృష్టికర్తను నిందించేవాడిగా ఉండటానికి మనము ఉండకూడదు. దరిద్రుడిని బాధించువాడు వాని సృష్టికర్తను ఏం చేస్తాడంట? నిందించేవాడిగా ఉంటాడు. ఎప్పుడు కూడా దరిద్రులని మనం బాధ పెట్టకూడదు. బీదను కనికరించువాడు ఆయనను గణపరిచినట్లంట. మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏమేమో చేస్తే దేవుడు గణపరచబడతారు అని అంటే అన్నీ చేయొచ్చు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా వెలగలిగిన వజ్రవైడూర్యములను అడగట్లేదు. విరిగి నలిగిన మనసును దేవుడు అడుగుతున్నాడు. విరిగి నలిగిన హృదయంలో నుంచి ప్రేమ పుట్టుకొస్తుంది. విరిగి నలిగిన హృదయంలో నుంచి ఆదరణ పుట్టుకొని వస్తుంది. విరిగి నలిగిన హృదయంలో నుంచి సహనం పుట్టుకొని వస్తుంది. విరిగి నలిగిన హృదయంలో నుంచి భేదలు కలిగరించే విషయం పుట్టుకొని వస్తుంది. విరిగి నలిగిన విషయంలో నుంచి సృష్టికర్త అయిన దేవుణ్ణి గణపరిచే విషయం పుట్టుకొని వస్తుంది. పాపాత్మురాలైన స్త్రీని దేవుడు ప్రేమించినప్పుడు, వ్యభిచారుని దేవుడు ప్రేమించినప్పుడు, గుడ్డివారిని దేవుడు ప్రేమించినప్పుడు, నిందించే వారిని దేవుడు ప్రేమించినప్పుడు, రక్తస్రావము కలిగిన వారిని దేవుడు ప్రేమించినప్పుడు, పాపము లేని వాడే అందరిని ప్రేమిస్తూ ఉన్నాడు. పాపము కలిగిన వారము ఎవరిని నిందించడానికి వీలు లేదు. అందరిని ప్రేమించేవారిగా ఉండాలి. నీ ప్రేమను దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రేమిస్తూ ఉన్నావా? బేదల్ని ప్రేమిస్తూ ఉన్నారా? ఆదరణ లేని వారిని ప్రేమిస్తూ ఉన్నారా? అదేవిధంగా తల్లిదండ్రులు లేని బిడ్డల్ని ప్రేమిస్తూ ఉన్నారా? లోకములో కలిసిపోయిన వారిని ప్రేమిస్తూ ఉన్నారా? దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అందరినీ మనం ప్రేమించేవారిగానే ఉండాలి. నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానో మీరును కూడా అలాగే అందరినీ కూడా ప్రేమించండి. సంఘములతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్రియలను నేను చూస్తూ ఉన్నాను, నీ ప్రేమను నేను చూస్తూ ఉన్నాను, నీ సహనమును నేను చూస్తూ ఉన్నాను, నీ పరిచర్యను నేను చూస్తూ ఉన్నాను. ప్రాణాత్మ శరీరము కలిసినప్పుడే మనం ఎవరినైనా కానీ ప్రేమించగలుగుతాం. క్రైస్తవులకు ఎప్పుడూ కూడా ఒక మరణం, ఒక పునరుద్ధానం, ఒక పుట్టుక మాత్రమే. పుట్టుకలు ఇంకా లేవు. ఒక పుట్టుకే, ఒక జన్మమే, ఒక మరణమే, ఒక పునరుద్ధానమే, ఒక జన్మదినము ఉండినప్పుడే మనము చేయవలసినంతా కూడా చేసేద్దాం. ఎప్పుడైతే వాక్యం ఈ చెవులకి వినిపిస్తూ ఉంటుందో అప్పుడే మనము దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తూ ఉన్నాడో మనము కూడా తోటి వారిని ప్రేమించేవారిగా ఉండాలి. నీ ప్రేమను నేను చూస్తూ ఉన్నాను, నీ పరిచర్యను నేను చూస్తూ ఉన్నాను, నీ క్రియలను నేను చూస్తూ ఉన్నాను, నీ సహనమును కూడా నేను చూస్తూ ఉన్నాను. సహనము కలిగి జీవిస్తూ ఉన్నారా? వ్యభిచారపు స్త్రీని ఆయన ఎంత సహనము కలిగి ఓర్చుకున్నాడండి. ఎంత సహనము కలిగి ఓర్చుకున్నాడు. మరలా మన వాక్యంలోనికి వద్దాము రండి. యోహాను సువార్తలో కూడా మనము చూసుకున్నట్లయితే అక్కడ చాలా సహనము కావాలి. పట్టు వదలక అడుగుతున్నారంట పరిసయ్యులు, శాస్త్రులు. నువ్వేం చేస్తావయ్యా? అందరినీ ప్రేమిస్తూ ఉన్నావు, గుడ్డివారిని ప్రేమిస్తూ ఉన్నావు, కుష్టివారిని ప్రేమిస్తూ ఉన్నావు, రక్తస్రావం కలిగిన వారిని ప్రేమిస్తూ ఉన్నావు. కానీ నేను ఒక వ్యభిచారపు స్త్రీని తీసుకొని వచ్చాను, నువ్వు ఆజ్ఞలను అతిక్రమించైనా కానీ మనం ప్రేమిస్తావా అని పట్టు వదలక నువ్వేం చేస్తావు? చంపేస్తావా? రాళ్లతో కొట్టేస్తావా? దేవాలయం నుంచి వెళ్ళగొట్టేస్తావా? లేకపోతే దూరముగా ఎక్కడైనా పాతి పెడతావా అని అనేక మాటలు మాట్లాడవచ్చు. పెద్దలు కలిగిన వారు, శాస్త్రులు, పరిసయ్యులు వీరు ఇష్టానుసారంగా మాట్లాడుతారనమాట. వారు
అన్ని మాటలు మాట్లాడినప్పటికీ కూడా యేసయ్య ఒక్క మాట మాట్లాడలేదు. ప్రేమించటమే నేర్పించాడు. అక్కడ ప్రేమించటము నేర్పించి చూడండి, చిన్నవారు లేరంట ఆ మందిరంలో, పెద్దవారు లేరంట, స్త్రీలు లేరంట, పురుషులు లేరంట, నడికారి వయసు కలిగిన వారు కూడా లేరంట. ఎందుకు అనంటే వారు పాపము చేశారు కాబట్టి ఈమె మీద ఒక రాయి కూడా వేయటానికి వారికి అర్హత లేదు. అందుకనే మనము కూడా ఎవ్వరిని దూషించటానికి వీలు లేదు, ఎవ్వరిని కూడా సనుగులతో మాట్లాడటానికి వీలు లేదు, తీర్పులోనికి తీసుకురావటానికి వీలు లేదు. కాబట్టి చూడండి 10వ వచనంలో చూసుకున్నట్లయితే ఎవ్వరును చిన్నవారు ఒకని వెంట ఒకరు బయటికి వెళ్ళిపోయారు, యేసు ఒక్కడే మిగిలాడు. ఆయన కన్యకైన మరియ గర్భమున జన్మించాడు. ఆయన పరిశుద్ధాత్ముడుగా జన్మించాడు. ఆయన మన కోసము వచ్చి ఉన్నాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం ఇక్కడికి వచ్చి ఉన్నాడు. కాబట్టి యేసు ఒక్కడే మిగిలాడు. యేసు పరిశుద్ధాత్మగా ఈ లోకానికి వచ్చాడు. యేసు పరిశుద్ధుడుగా ఉన్నాడు. తన మాటలో పరిశుద్ధత ఉన్నది, తన చూపులో పరిశుద్ధత ఉన్నది, తన యొక్క ప్రేమించే విషయం కూడా పరిశుద్ధత ఉన్నది. ఆ పరిశుద్ధ కలిగిన యేసయ్య మాత్రమే అక్కడ ఉన్నాడు. స్త్రీ మధ్యన నిలవబడి ఉన్నాడు. యేసయ్య మాత్రమే ఉన్నాడు. ఆ స్త్రీ కూడా అక్కడే నిలవబడి ఉన్నది. ఉండినప్పుడు యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఆ పరిసయ్యులు వెళ్ళిపోతున్నప్పుడు యేసయ్య చూడలేదు, శాస్త్రులు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యేసయ్య చూడలేదు, చిన్నవారు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యేసయ్య చూడలేదు. అప్పటి వరకు కూడా తల వంచుకొనే ఉన్నాడు. మనము కూడా ఎన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా, క్షీణించిపోయే పరిస్థితులు వస్తూ ఉన్నప్పటికీ కూడా, నిందలు వేసే పరిస్థితులు మన మీద వస్తూ ఉన్నప్పుడు కూడా తల వంచుకొని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అప్పుడు ప్రతిఫలాలు తప్పకుండా మనం పొందుకునేవారిగా ఉంటాం. తల ఎత్తి చూశాడు. అక్కడ బాధ పెట్టే సమయం ఉండినప్పటికీ కూడా కొన్నిసార్లు మనం మౌనముగా ఉండాలి. తల ఎత్తి చూచి, అమ్మ వారు ఎక్కడ ఉన్నారు అని అంటే, ఎవ్వరునూ నీకు శిక్ష విధింపలేదా? ఎవ్వరు కూడా నీకు శిక్ష విధింపలేదా? శిక్ష విధింపటానికే కదా ఇక్కడికి తీసుకొని వచ్చింది, నిన్ను రాళ్లతో రువ్వటానికే కదా నేను ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఎవ్వరును కూడా నీకు శిక్ష విధింపలేదా అని దేవుడు అడిగినప్పుడు 11వ వచనంలో ఆమె, లేదు ప్రభువా, నేను ఎవ్వరు నాకు శిక్ష విధించలేదయ్యా. నన్ను శిక్ష విధించటానికి తీసుకొని వచ్చారు, రాళ్లతో రువ్వటానికి తీసుకొని వచ్చారు, చంపటానికి తీసుకొని వచ్చారు. కానీ నువ్వన్న ఒక్క మాట ద్వారా, నువ్వు చెప్పిన ఒక్క మాట ద్వారా నేను బ్రతికిపోయానయ్యా. ఎవ్వరు నాకు శిక్ష విధించలేదయ్యా అంటే అప్పుడు అంటాడు కదా యేసయ్య, అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. శాస్త్రులు నీకు శిక్ష విధింపలేదు, పరిసయ్యులు శిక్ష విధింపలేదు, నేను కూడా నీకు శిక్ష విధింపను కాబట్టి నీవు వెళ్ళి ఇక పాపము చేయవద్దు. అక్కడ యేసయ్యకు గద్దించే విధానము ఉన్నది, అర్హత ఉన్నది. యేసయ్య చెంప చెళ్ళు అనిపించవచ్చు, యేసయ్య కొరడాలతో ఆ యొక్క వ్యభిచారపు స్త్రీని కొట్టవచ్చు, అంత అర్హత కలిగిన వాడు యేసయ్య. అయినా తన క్రియల ద్వారా ఏం చేశాడో తెలుసా? పాపము చేత పట్టబడిన స్త్రీని కూడా క్షమించి వదిలివేసి అప్పుడు అంటూ ఉన్నాడు, ఇక పాపము చెయ్యకము. తన మాట ద్వారా, తన క్రియల ద్వారా, తను ప్రేమించే విధానము ద్వారా ఒక మనిషి అక్కడ మార్చబడినది. మనం ఇష్టం వచ్చినట్లుగా కూడా మాట్లాడటం ద్వారా ఏ మనిషిని కూడా మనం మార్చలేం. ఒక్కడు మాత్రమే పాపము చెయ్యకుము అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత ఆమె తన జీవితాంతము వరకు కూడా దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించేదిగా ఉండవచ్చు అన్నమాట. అందుకనే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది మన ప్రేమ ఎలా ఉన్నది, మన సంఘంలో ప్రేమ ఏ విధముగా ఉన్నది, ఒకరినొకరిని ప్రేమించుకునే వారిగా ఉన్నామా, పరిచర్య విషయంలో బలము కలిగిన వారిగా ఉన్నామా, క్రియల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి, ప్రేమించే విషయంలో కూడా అందరినీ ప్రేమించే వారిగా ఉండాలి, విశ్వాసాన్ని కూడా ఎప్పుడూ కూడా పట్టు వదిలిపెట్టకూడదు. నేను ఒకటే చెప్తా, దేని కొరకైతే మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ ప్రార్థన ఫలితం వచ్చే అంతవరకు కూడా పట్టు వదిలిపెట్టకండి. ప్రతి విషయం అందులో కూడా స్మరిస్తూనే ఉండండి. నీవు తప్ప నాకెవరూ లేరు ప్రవ్వా, ఆదరించేవాడివి నువ్వే ప్రవ్వా, నా శరీరము క్షీణించిపోతున్నది ప్రవ్వా, నేను నిందల ద్వారా ఆనందము లేకుండా పోతూ ఉన్నాను ప్రవ్వా, నువ్వే నన్ను దేవా నిలబెట్టు ప్రవ్వా అని ప్రార్థన చేసినట్లయితే పట్టు వదలని ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఎలా ఉండాలి?
సంఘంలో ప్రేమ ఉండాలి, సంఘంలో సహనము ఉండాలి, సంఘంలో ఇంకా ఏమి ఉండాలంట? ప్రేమ కలిగి నడుచుకునే వారిగా, విశ్వాసము కలిగి నడుచుకునే వారిగా ఉండాలి. సంఘమంతా ఐక్యతగా ఉండినప్పుడు అది ఎప్పుడూ కూడా ప్రతిఫలాలు పొందుకునే సంఘముగా ఉంటుంది కానీ పడిపోయే సంఘముగా ఉండదు. ప్రేమ కలిగిన సంఘముగా ఉంటుంది కానీ, సహనము కలిగిన సంఘముగానే ఉంటుంది కానీ అనేకులు వచ్చి నిందించే సంఘముగా ఉండదు. మన సంఘంలో ఎవరికైనా బాధ వచ్చింది అంటే, మన సంఘంలో ఎవరికైనా ఏ కుటుంబానికైనా కానీ ఇబ్బందులు వచ్చినాయి అని అంటే సంఘమంతా కలిసి ఏం చేయాలంట? ప్రార్థించే వారి వలె ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమంతా ఐక్యత కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి, విశ్వాసము కలిగి జీవించాలి, సహనము కలిగి జీవించాలి. నీ క్రియలను నేను చూస్తూ ఉన్నాను, నీ పరిచర్యను నేను చూస్తూ ఉన్నాను, నీ యొక్క విశ్వాస్యతను నేను చూస్తూ ఉన్నాను. దేవుడు ప్రతి ఒక్కటి కూడా చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కటిని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆదరించే సమయంలో ప్రతి ఒక్కరిని ఆదరించే వారి వలె ఉండాలి. పాపాత్మురాలైన స్త్రీని దేవుడు ప్రేమించినప్పుడు, వ్యభిచారపు స్త్రీని దేవుడు ప్రేమించినప్పుడు, గ్రుడ్డి వారిని దేవుడు ప్రేమించినప్పుడు ఆయనకి ఏం అవసరం అండి? ప్రేమించాల్సిన అంత అవసరం. నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, మీరు కూడా అనేకుల్ని మీరు ప్రేమించండి. మీరు తీర్పు తీర్చడానికి వీలు లేదు. దరిద్రులను ప్రేమించండి. మీరు సృష్టికర్తను గణపరిచే వారిగా ఉండబడతారు. నవ్వు సంతోషము కలిగిన వారి ఇంటికి వెళ్ళటము కంటే కూడా ప్రాలాపించే వారి ఇంటికి వెళ్ళటము జ్ఞానము కలిగిన వారి మనసు యొక్క లక్షణము అంట. అలాంటి లక్షణాలు కలిగి మన జీవితాలను, మన సంఘాలని, మన కుటుంబాలను మనం కట్టుకునే వారిగా ఉండటానికి దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం.